హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం చిన్నప్పటి నుంచి ఒక సామెత వింటూ వస్తున్నాం. సో పొట్టోడు గట్టోడు అంటారు. సో ఆ సామెతను బేస్ చేసుకుని మీకు చిన్న చిన్న ప్రొడక్ట్స్ ఎంతగానో యూజ్ అయ్యే విధంగా ఉంటాయి. సో అలాంటి కొన్ని చిన్న చిన్న ప్రొడక్ట్స్ని మీకు మీ లైఫ్లో చాలా బాగా యూజ్ అయ్యేటట్టు ఉండే ప్రొడక్ట్స్ అయితే ఈరోజు ఇంట్రడ్యూస్ చేయబోతున్నా. సో మరి ఇంకెందుకు లేట్, సో వీడియో స్టార్ట్ చేసేద్దాం. సెల్ఫీ టైప్. సో మన మొబైల్స్లో ఎవరికైనా ఒక వాట్సాప్ మెసేజ్ పంపించాలన్నా, అలాగే మన ఆఫీస్లో మెయిల్ పంపించాలన్నా మనకి కీబోర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కీబోర్డ్ మీద ఇదివరకు టైప్ చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు కీబోర్డ్ అయితే టెక్నాలజీ చేంజ్ అయ్యే కొద్దీ కనబడట్లేదు. సో ఎందుకంటే ఎల్ఈడి ప్రొజెక్టర్స్ అయితే వచ్చే, అవి కీబోర్డ్ లాగా మనకి ప్రొజెక్ట్ చేస్తే సో దాని మీద అయితే టైప్ చేస్తున్నారు. సో ఇప్పుడు శాంసంగ్ ఇంకా వెరైటీ ఫీచర్స్తో మన ముందుకు రాబోతుంది. సో అదే సెల్ఫీ టైప్. సో ఈ సెల్ఫీ టైప్ అనేది మన మొబైల్ సెల్ఫీ కెమెరా యూస్ చేసుకునే మనకి కీబోర్డ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఈజీగా మనం ఎటువంటి సర్ఫేస్ మీద అయినా సరే, లైక్ ఒక డెస్క్ మీద మన మొబైల్ పెట్టి ఆటోమేటిక్గా ఆ డెస్క్ మీదే మనం వర్డ్స్ అయితే టైప్ చేయొచ్చు. సో అటువంటి స్పెషల్ ఫీచర్ అయితే శాంసంగ్ మనకి తీసుకురాబోతుంది. సో మీరు వాట్సాప్ మెసేజ్ పంపించాలన్నా, ఏదన్నా మెసేజ్ పంపించాలన్నా ఈజీగా మీరు ఎక్కడ కూర్చుంటే, ఏ టేబుల్ మీద ఉంటే ఆ టేబుల్ మీదే మీరు టైప్ చేయొచ్చు. సో మీరు మళ్ళీ కీబోర్డ్ స్పెషల్గా ఓపెన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి స్పెషల్ ఫీచర్ అయితే మనకి శాంసంగ్ అయితే ప్రొవైడ్ చేయబోతుంది. సో ఈ ఫీచర్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. పల్చ్ మల్టిపుల్ డిస్ప్లేస్. సో మనం ఆఫీస్లో వర్క్ చేసినప్పుడు మన ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ అయితే యూస్ చేసి వర్క్ చేస్తూ ఉంటాం. సో మనం వర్క్ చేసే టైంలో మన మొబైల్కి ఏదన్నా ఒక మెసేజ్ వచ్చినా, మెయిల్ వచ్చినా కానీ మళ్ళీ మన మొబైల్ తీసి మన మొబైల్ ఓపెన్ చేసి చెక్ చేసుకుంటూ ఉంటాం. సో అటువంటి ఇబ్బంది లేకుండా మీరు ల్యాప్టాప్తో వర్క్ చేసిన, డెస్క్టాప్తో మానిటర్తో వర్క్ చేసినా కానీ సో దానికే సైడ్ మీ మొబైల్ అయితే అటాచ్ చేసుకోవచ్చు. ఒక సెకండరీ స్క్రీన్ కింద ఈ చిన్న ప్రోడక్ట్ యూస్ చేసి మీరు అటాచ్ చేసుకోవచ్చు. సో దాంతో మీకు వాట్సాప్ మెసేజ్ వస్తే వెంటనే దాని మీద కూడా క్లిక్ చేసి వాట్సాప్ మెసేజ్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో మీకు చాలా బాగుంటుంది. ఒకే టైంలో ఒకే స్క్రీన్ని చూసినట్టు పక్కనే స్క్రీన్ ఉంటుంది కాబట్టి ఈజీగా దాన్ని కూడా ఆపరేట్ చేయొచ్చు. సో ఈజీగా మౌంటింగ్ సిస్టమ్ అనేది ఇవ్వడం జరిగింది. సో మ్యాగ్నెటిక్ మౌంట్ సిస్టమ్. సో మీ మొబైల్ ఈజీగా దానికి అటాచ్ చేయొచ్చు. సో మీకు వర్క్ చేసుకునే టైంలో చాలా కన్వీనియంట్గా ఉంటుంది ఈ ప్రోడక్ట్. సో ఈ ప్రోడక్ట్ మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆటోమేటిక్ జార్ ఓపెనర్. సో మన ఇంట్లో ఒక్కొక్కసారి జార్స్, క్యాప్స్ ఓపెన్ చేయాలంటే చాలా ఇబ్బందులు పడాలి. సో అవి చాలా టైట్గా ఉంటాయి. ఓపెన్ చేయాలని ట్రై చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఎందుకంటే దాంట్లో ఉన్న లిక్విడ్ మన బట్టల మీద పడి డ్రెస్ అంతా డ్యామేజ్ అవ్వే అవకాశం అయితే ఉంటుంది. సో అందుకే మీ అందరికీ ఈ స్పెషల్ ఆటోమేటిక్ జార్ ఓపెనర్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో మీరు ఈ జార్ ఓపెనర్ మాకెందుకు అని అనుకోకండి. సో మాకు కేవలం బీర్ బాటిల్ ఓపెన్ చేసుకుంటే సరిపోతుందని అనుకుంటున్నారా? కానీ ఈ జార్ ఓపెనర్ సో మీ ఇంట్లో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. సో మీరు వాళ్ళకి గిఫ్ట్ కింద ఇవ్వచ్చు. సో ఆటోమేటిక్గా ఈ మెషిన్ని యూజ్ చేసి మీ జార్స్ని, క్యాప్స్ని ఈజీగా ఓపెన్ చేయొచ్చు. సో జస్ట్ ఒక బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మీ జార్ క్యాప్ అనేది ఓపెన్ చేస్తుంది ఈ మిషన్. సో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది కిచెన్లో. సో ఇలాంటి ప్రోడక్ట్ మీ ఫ్రెండ్స్కి, అలాగే మీ ఇంట్లో వాళ్ళకి గిఫ్ట్ కింద ఇవ్వాలనుకుంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ గ్యాడ్జెట్కి వెళ్ళే ముందు సో మీరు ఇప్పటి వరకు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. సో నెక్స్ట్ గ్యాడ్జెట్ కంటిన్యూ చేద్దాం. బయోలైట్ ఫైర్ పిట్. సో మనం పిక్నిక్కి వెళ్ళినప్పుడు, లేదంటే ఏదైనా క్యాంపైన్స్కి వెళ్ళినప్పుడు మనం కుకింగ్ అయితే బయట చేసుకోవాల్సి వస్తుంది. సో అటువంటి టైంలో మనం కట్టెలు పెట్టి ఫైర్ అయితే చేస్తూ ఉంటాం. సో కానీ అప్పుడు స్మోక్ అయితే ఎక్కువ వస్తుంది. సో మన ఫ్రెండ్స్ అంతా సరదాగా ఎంజాయ్ చేయడానికి వెళ్ళినా అక్కడ స్మోక్ ద్వారా అందరూ పక్కకు అయితే వెళ్ళిపోతారు. సో అటువంటి ఇబ్బంది లేకుండా మీకు ఈ బయోలైట్ అనేది స్పెషల్ ఫీచర్ అయితే తీసుకొచ్చింది. సో ఈజీగా మీ మొబైల్తో
ఎయిర్ ఫ్లోని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. సో దీనికి ఎయిర్ ఫ్లో సిస్టమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ ఎయిర్ ఫ్లోని కంట్రోల్ చేస్తే మీకు 30 సెకండ్స్‌లో ఆ స్మోక్ రాకుండా మీరు ఆఫ్ చేయొచ్చు. సో ఈజీగా ఫైర్ అయితే వస్తుంది. సో మీరు కుకింగ్ అయితే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. అండ్ దీనికి మెష్ కంటైనర్ అయితే ఇవ్వడం జరిగింది. సో దాంట్ లోపల మీరు కట్టెలు పెట్టి ఈజీగా ఫైర్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే దీనికి ఇచ్చిన ఎయిర్ ఫ్లో మిషన్ ద్వారా మీరు ఛార్జ్ కూడా చేసుకోవచ్చు మీ మొబైల్స్‌కి. సో అవుట్‌డోర్‌లో ఉన్నప్పుడు మీకు ఎమర్జెన్సీ టైంలో చాలా బాగా యూజ్ అవుతుంది. సో మీరు లైటింగ్స్ కూడా ఆపరేట్ చేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ యూజ్ చేసుకుని. సో మీరు ఒకసారి ఛార్జ్ చేస్తే 24 అవర్స్ అయితే మీరు ఫైర్ అయితే చేసుకోవచ్చు. సో చాలా బాగుంటుంది. అండ్ అలాగే దీనికి ఒక బ్యాగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ బ్యాగ్ ద్వారా దీనికి సోలార్ పవర్ సిస్టమ్ అయితే వస్తుంది. సో మీరు ఈ ఫైర్‌ని యూజ్ చేయనప్పుడు ఆ బ్యాగ్‌లో పెడితే ఆటోమేటిక్‌గా సోలార్ ద్వారా పవర్ అయితే అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఈ సిస్టమ్ అనేది. సో చాలా బాగుంటుంది. సో మీకు అవుట్‌డోర్‌లో చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇలాంటి స్పెషల్ ప్రొడక్ట్ ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇది మీకు నచ్చినట్టయితే లైక్ కూడా చేసేయండి. క్యాక్టస్ ల్యాంప్. సో ఈ ల్యాంప్ అనేది మీకు చూడ్డానికి ఒక ఫ్లవర్ పాట్ లాగా కనిపిస్తుంది. సో మీ ఇంట్లో చాలా అందంగా అయితే ఉంటుంది. సో దీంట్లో ఒక లైట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆ లైట్ గ్లో అన్నప్పుడు చాలా బాగుంటుంది. కానీ దీనికి కొంచెం ఎక్స్‌ప్రెషన్స్ రావాలంటే స్టిక్కర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆ స్టిక్కర్స్‌లో డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్స్ స్టిక్కర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీరు వాటిని చేంజ్ చేసుకోవచ్చు. సో మీకు నచ్చినట్టుగా చేంజ్ చేసుకోవచ్చు. సో మీ ఇంట్లో చాలా స్పెషల్‌గా అయితే ఈ ప్రోడక్ట్‌ని మీరు చూసుకోవచ్చు. సో నైట్ టైమ్ అయితే ఇది చాలా బాగా ఉంటుంది. సో ఇలాంటి స్పెషల్ ఫ్లవర్ పాట్ మీకు కూడా కావాలనుకుంటే ప్రోడక్ట్ లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. సో మీరు అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. గోట్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్. సో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ చాలా స్పెషల్‌గా డిజైన్ చేయడం జరిగింది. సో మీకు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని చూసారంటే ఒక ట్యూబ్ ఉన్నట్టు ఉంటుంది. సో ఎందుకంటే దీనికి స్పెషల్ ఫోల్డింగ్ సిస్టమ్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక ట్యూబ్‌లా కన్వర్ట్ అవుతుంది. సో మీరు ఒకసారి ఛార్జ్ చేసుకుని 12 కిలోమీటర్స్ వరకు మీరు యూజ్ చేసుకోవచ్చు. సో 60 కిలోమీటర్ స్పీడ్‌తో దీన్నైతే మీరు డ్రైవ్ చేసుకోవచ్చు. మీకు చాలా బాగుంటుంది. సో షార్ట్ డిస్టెన్స్‌లో ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలా బాగుంటుంది. సో దీని మీద రైడింగ్ చాలా స్పెషల్గా ఉంటుంది. సో 150 కేజీస్ వెయిట్ వరకు ఇదైతే హ్యాండిల్ చేస్తుంది. సో చాలా బాగుంటుంది ఈ ఎలక్ట్రిక్ స్కూటర్. సో ఇలాంటి ఎలక్ట్రిక్ స్కూటర్ మీరు కూడా యూస్ చేయాలనుకుంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో ఫ్రెండ్స్ చూసారుగా ఈ ప్రొడక్ట్స్లో మీకు ఏ ప్రోడక్ట్ బాగా నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే వీటికి సంబంధించిన లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో మీకు నచ్చినట్టయితే అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇలాంటి లేటెస్ట్ అండ్ న్యూ టెక్నాలజీ గ్యాడ్జెట్స్ గురించి మీకు ఇంకా వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్లో చెక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే నేను డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. సో మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.